Hello viewers, this is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. Madam, మేము ఫస్ట్ టైం IVF ద్వారా కన్సీవ్ అయ్యాము. మేము సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వస్తుందా, IVFలో వస్తుందా? ఇలా మాకు చాలామంది ఓపీడీలో క్వశ్చన్స్ అనేవి వేస్తూ ఉంటారు. ఎవరికైతే సెకండ్ టైం కూడా IVF ఎవరైతే వెళ్ళాలో ఆ కండిషన్స్ ఏముంటాయి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నా సరే, మేల్స్లో అజూస్పర్మియా కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్ ఉండడం కానీ, లేదు ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉండడం కానీ, డిక్రీజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ IVF అనేది ఫస్ట్ అయినట్లు అయితే సెకండ్ టైం కూడా IVF అనేది రిక్వైర్మెంట్ పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది కప్పులు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే సెకండ్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయ్యి IVF రిక్వైర్మెంట్ లేకుండానే కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ మనకి ఏం ప్రాబ్లం ఉందని చెకప్ చేసుకున్నట్లు అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది దాని మీద ఆధారపడేసి ఉంటుంది. థ్యాంక్ యూ యూవర్స్.